బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో గుండెపోటు వచ్చిన రైతుకు చికిత్స కోసం చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తరలించిన ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఆయనను సస్పెండ్ చేస్తూ జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై విచారణకు సైతం ఆదేశించారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న రైతు ఛాతీ నొప్పితో అస్వస్థకు గురైతే చేతులకు సంకెళ్లు వేసి గొలుసుతో కట్టి ఆసుపత్రికి తరలించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యం బాగోలేని రైతుకు బేడీలు వేయడం ఏమిటని విపక్షాలు దండెత్తాయి. ఇక సంగారెడ్డి జైలులో అస్వస్థకు గురైన రైతు హీరియా నాయక్ ను జైలు అధికారులు పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక జైలులో రైతుకు గుండెపోటు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించిన అంశం వివాదాస్పదం కావడంతో మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి విచారించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్నకుమార్, చెప్పండి. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న గుండెపోటు వచ్చిన రైతుకైతే చికిత్స కోసం అయితే చేతికి బేడీలు వేసి అయితే ఆసుపత్రికి తరలించిన ఘటనలో అయితే సంగారెడ్డి సెంట్రల్ జైలు అయితే సంజీవరెడ్డిపై అయితే సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న? రీసెంట్ గా జరిగినటువంటి లగచర్ల ఘటనకు సంబంధించి కొంతమంది రైతులను ఇప్పటికే రిమాండ్ లో ఉంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అయితే నిన్న ఉన్నటువంటి ఒక రైతుకు ఏరియా నాయక్ అయినటువంటి రైతుకు గుండెపోటు వచ్చింది. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఏరియా నాయక్ ను బేడీలు వేసి అక్కడ నుంచి స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క విషయం అనేది మొత్తం ఆల్ ఓవర్ అన్ని మీడియా ఛానల్స్ లో రావడంతో ఒక్కసారిగా ఈ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అసలు అనారోగ్యం పాలైనటువంటి రైతుకు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఈ బేడీలు వేసి హాస్పిటల్ కు తరలిస్తారు అనే దానికి సంబంధించి వెంటనే ఇమ్మీడియట్ గా దీని మీద ఆరా తీయాలి అంటూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెంటనే వెళ్లి అక్కడ జైలు దగ్గర అసలు ఈ ఘటన అనేది ఎలా జరిగింది, ఎందుకు ఏరియా నాయక్ కు అంత అనారోగ్యం పాలైతే ఆయనకు బేడీలు వేసి ఎందుకు తీసుకెళ్లాలనే దాని మీద పూర్తిగా ఆరా తీయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇది పూర్తిగా జైలు సిబ్బందికి సంబంధించినటువంటి నిర్లక్ష్యమే అని గుర్తించినటువంటి వెంటనే సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిని సస్పెన్షన్ చేయడం జరిగింది. అలాగే అతను సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం వెంటనే ఆదేశాలను జారీ చేసింది. ఇక సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో సంతోష్ రాయ్ మీద విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే జైలర్స్ కావచ్చు, ఇతర సిబ్బంది, ఇతర అధికారులందరూ కూడా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ రకంగా జైలు సిబ్బంది, జైలర్స్ వీళ్ళందరూ కూడా బేడీలు వేసి రైతును హాస్పిటల్ కు తరలించడానికి సంబంధించి ఇందులో సూపరింటెండెంట్ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద కూడా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం ఈ విషయం అనేది సర్వత్రా కొంత విమర్శలకు దారితీస్తోంది. దీంతోనే ఒక్కసారిగా తెలంగాణ సర్కారు దీని మీద సీరియస్ అయ్యి వెంటనే దీనికి బాధ్యులైన వారందరి మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగానే సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిని సస్పెన్షన్ చేసింది. రైట్, థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.